ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇక్కడ వస్తుంటే మార్కెట్లో అంతా ఆయన విఎన్ఆర్ అనే ఆయన పేరు గురించి చెప్తున్నారు. ఏంటి ఎందుకు ఆయన పేరు అంత గొప్పగా చెప్తున్నారు? అలాంటప్పుడు మా కష్టాలప్పుడు కొంచెం హెల్పింగ్ చేస్తున్నారు. మీరు నిజమే చెప్తున్నారా? నేను అబద్ధం చెప్తా మరి కనపడుతున్నారు మీకు. ఇప్పుడు ఆయన బాగుండాలా సార్, మేము ఆయన మీద గెలుచుకోవాలా, ఆయన మాకు సహాయం చేయాలా సార్. నమస్తే, నేను విజయ్. నేను ఏపీలో వస్తుండగా చిత్తూరు వరకు వచ్చాను. చిత్తూరు జనంలో ఈసారి ఎవరికి ఓటైపోతున్నారు, వారి మధ్యలో ఎవరున్నారో నేరుగా వారితో మమేకమై తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. రండి. ఇటు బామ్మ మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఫ్రూట్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ చూద్దాం. అక్కడైతే అసలు ఒరిజినల్ గా మనకి పల్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ఆపు, కలకలాడుతున్నాయి మొత్తం ఫ్రూట్స్ అంతా కూడా. చూద్దాం కాసేపు ఆపమ్మా, పోదాం. మార్కెట్ ఉంది, ఫ్రూట్ మార్కెట్. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో, అసలు ఈసారి ఇక్కడ వైసీపీయా, టీడీపీయా, అసలు జనసేన, ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎలా ఉందో నేరుగా వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుదాం. రండి. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి యాపిల్స్ ఇవి? అవును సార్. ఎక్కడ ఇది సిమ్లా యాపిల్ సార్? కాశ్మీర్ సార్. కాశ్మీరా? కాశ్మీర్. ఎంత కేజీ సార్? ఇది 160, 180 సార్. 160, 180. సరే కానీ బాయ్, ఇక్కడ వస్తుంటే మార్కెట్లో అంతా ఆయన విఎన్ఆర్ అనే ఆయన పేరు గురించి చెప్తున్నారు. ఏంటి ఎందుకు ఆయన పేరు అంత గొప్పగా చెప్తున్నారు? సార్, ఒక కరోనా వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. అవును. ఆ టైంలో వచ్చి మేము చాలా కష్టాల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అందరు ప్రపంచం అంతా చాలా ఇబ్బందులు చాలా. వాళ్ళ ఇబ్బంది వేరే, మా ఇబ్బంది వేరే సార్. మా సరుకులు కులిపోయేది, వ్యాపారాలు లేదు. 12కి 1కి అంతా లాగ్ అయిపోవాలా. ఇళ్ళకి జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. అలాంటి టైంలో గేట్ 100 రూపీస్, 50 రూపీస్ ఇస్తూ ఉంటాం మేము. అలాంటప్పుడు మా కష్టాలప్పుడు కొంచెం హెల్పింగ్ చేసినారు. ఏమరా అంటే గేట్ ఫ్రీ చేపిస్తున్నారు ఆయన. దానివల్ల ఆయన కొంచెం మేము ఫీల్ అవుతాం. మా కష్టాల్లో వచ్చి హెల్ప్ చేసినారని కొంచెం ఫీల్ అవుతాం. నిజంగానే ఆయన అందరూ సాయం చేశాడు. 100%. ఎంతమంది ఉంటారు ఈ వెజిటబుల్, ఈ ఫ్రూట్ మార్కెట్ లో? సార్, ఫ్రూట్ మార్కెట్ మా యూనియన్ తరపు నుంచి 300 మెంబర్స్ ఉంటారు సార్. 300 మంది, 300 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఇంటికి ఒక్కొక్క ఆయన ఉండాలి ఇక్కడ. వాళ్ళకంతా గ్రేట్ ఫ్రీ. నాకెందుకో మీరందరూ నిజమే చెప్తున్నారా లేదా అని నాకు కొంచెం డౌట్ గా ఉంది. డౌట్ ఏం, దాంతో డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు సార్. మీరు ఎవరు మరి ఈ రోజుల్లో ఇప్పుడు మొత్తం ఫ్రీగా నేనే కడతాను సంవత్సరం అని 1 కోటి రూపాయలు లేకపోతే 2 కోట్లు ఇట్లా ఎందుకని? అంటే ఆయన ఏమన్నా రాజకీయాల్లో ముందుగానే తెలుసా ఆయనకి టికెట్ వస్తుంది, ఆయన పోటీ చేస్తానని చెప్పాను? ఆయన టికెట్ చేస్తాడో లేదో మనకైతే ఐడియా లేదు. మా కష్టాలు తెలుసుకుని చేసిన ప్రతి ఫస్ట్ మనిషి ఆయన ఒకటే. అంతేనా? ఆయనే. ఎందుకని ఆయన మీ మీద అంతా ఎందుకు ఆయనకి కాన్సన్ట్రేషన్? ఆయన ఏమో బీదోళ్ళు అంటే ఆయనకి లైక్, అందుకని బీదోళ్ళకి చాలా మంచి ఇచ్చేస్తున్నాడు ఆయన. మీరు నిజమే చెప్తున్నారా? నేను అబద్ధం చెప్పే మరి కనపడుతున్నారు మీకు. కాదండి, ఎందుకంటే వచ్చి నేను మామూలుగా ఇట్లా పళ్ళు కొందామని వచ్చాను ఇట్లా కారులో పోతూ, ప్రతి ఒక్కరు ఆయన గురించి చెప్తున్నారు. ఆయన మంచి చేసినారని మంచిది చెప్తారు సార్. మంచిది చెప్తే మంచిదే చెప్తారు ప్రతి ఒక్కరు. రైట్, మరి చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏంటి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా అందరూ విఎన్ఆర్ అన్న పేరు చెప్తున్నారు, ఏంటి? అవును సార్, వాళ్ళు మాకు బాగా చేసినాడు. మేము చాలా కష్టంలో ఉన్నాము. అప్పుడు మాకు ఎవరు ఏం చేయలేదు, ఎవరు పార్టీ వాళ్ళు మాకు చేయలేదు. ఆ మంచిగా మాకు చేసినాడు. కరోనాలో కూడా ఆ మంచి అందరికీ అప్పుల్లో ఉన్నాము, అన్నిటికీ చేసినాడు. కరోనాలో కూడా సాయం చేశాడు. చేసినాడు సార్. ఎలాంటి సాయం చేశాడు? మాకు మంచి సడ్డ వీటి కట్టేయాలంటే కూడా మాకు గేట్లు కట్టేది వచ్చింది, అన్ని ఆయన చేసినాడు. ఆయన గెలవాలనేసి మాకు ఏ పార్టీ మాకు లేదు. మాకు ఆయన గెలవాలా, మేము బాగా సంతోషం, మా బిడ్డ పాపలు బాగుండాలా. మీరు వైఎస్ఆర్సీపీ మీరు? వైఎస్ఆర్ సిటీ. మరి ఎందుకు మరి ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు? ఆయన మాకు అంత హెల్ప్ చేసినారు సార్. మాకు బిడ్డ పాపలు లేకుండా ఉండేటప్పుడు మాకు అంత హెల్ప్ చేసినారు సార్. మాకు ఆ కరోనాలో బిడ్డ పాపలు లేకుండా ఏమి లేకుండా ఆయన ఇంటింటికి మాకు ఎత్తుకొచ్చి ఇచ్చినాడు. మాకు ఇక్కడ ఖర్చు ఉంటే మీరు ఇది వీటి కట్టదని చెప్పినాడు. మాకు మంచి సట్టు చేసినాడు సార్. మాకు ఆయన మాకు గేట్ కట్టాము అప్పటి నుంచి మాకు ఆయన అయితే నాకు ఆయన గెలవాలా సార్. మీరు అమ్మవారు మాల వేసుకున్నట్టున్నారు కదా, అమ్మవారు మాల? అవును సార్. ఏ తల్లి అమ్మవారు, ఏ దేవత? ఓం శక్తి. మరి నువ్వు నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తాను సార్. నేను నిజమేనే మాల సత్తుకి నేను నిజమే చెప్తాను. ఆయన గెలవాలా, మా బిడ్డ పాపలు చల్లగా ఉండాలి సార్.
ఆయన లేకపోతే మేము లేదు సార్. ఆ కరోనాలో మా బిడ్డ పాపలు పుస్తకం ఉన్నారు. మేము పడిన పాట కాదు సార్. ఇప్పుడు ఆయన బాగుండాలా సార్, మేము ఆయన మీద గెలుచుకోవాలా, ఆయన మాకు సహాయం చేయాలా సార్. ఆయన గెలిస్తేనే మీరు బాగుంటారనుకుంటున్నారా? ఆయన గెలిస్తే మేము బాగుంటాం సార్. ఆయన గెలిస్తే మా బిడ్డ పాపలు బాగుంటారు. మేము ఎదిగించి అరగించి పెరిగించి మేము తాగుతాం సార్. అంటే అది పార్టీలకు సంబంధం లేకుండా మేము ఏం సంబంధం లేదు సార్. మాకు మంచి సడ్డ చేసింది ఆయనే. ఆయన మీద గెలుచుకుంటాం మేము, అంతేనా? అంతేదా సార్. మా నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఏంటి ఇవి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అంటారు ఇక్కడ? అవునన్నా, ఎర్రగడ్డ తెల్లగడ్డ. ఎర్రగడ్డ తెల్లగడ్డ ఉల్లిపాయలు అవి ఎలా ఉంది కేజీ? ఎట్లా కేజీ 25 రూపాయలు. 25 రూపాయలు. ఓకే. ఏంటి పరిస్థితి, రాజకీయం ఎలా ఉంది? బాగానే ఉందన్న. బానే ఉందా? ఎవరు గెలుస్తారు ఇక్కడ? మా విజేంద్ర రెడ్డికి దా మేము ఓటు వేయిపోతామన్నా. మా రాజకీయమో ఆయనకిదా, మా జగనే రావాలి. అంతేనా? ఎందుకని జగన్ మీ విజయేందర్ రెడ్డి గారు వాళ్ళే ఎందుకు రావాలి? జనాలకి హెల్ప్ చేస్తున్నారు, మంచిది చెడ్డది చూస్తారు, అన్నదానం వేస్తా ఉండారు, చీరలు కొనిచ్చినారు, గేట్లు వద్దమ్మా మేము కట్టుకుంటామని చెప్పినారు. మాకు నమ్మకం పెట్టి మేము ఆయనకి మేము వేస్తాం. ఎందుకని మరి విజయేందర్ రెడ్డి అని అంటున్నారు? ఎందుకు మీరు? విజేంద్ర రెడ్డి అంటే మాకు ఇంతవరకు వచ్చి ఎవరు ఏమి చేసింది లేదు, మా గురించి ఏమీ ఎఫెక్ట్ ఎత్తుకునే లేదు. ఆయన మీరు కష్టపడి మీరు ఒక రోజుకి 200 అట్లా అవుతుంది కదా అందరికి చేరి, అందుకనేసి 20-30 గేట్ ఇస్తేది మేము వద్దు మేము ఇస్తామనేసి ఆయన తీసుకొని ఆయన చేస్తున్నారు, మంచిది చేస్తున్నారు. ఆయన మాకు ఇంతవరకు ఎవరు చేసింది లేదు. ఆయన చేస్తూ ఉంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆయన మీద ఆధారపడి మంచిది చెడ్డది చూస్తూ ఉన్నారు. అందువల్ల ఆయనే రావాలి అనేసి మేము కోరుకుంటాము. ఎరగడ తెల్లగడ కిలో 30, 20 కిలో 30. కిలో 30 ఏదన్నా? ఎరగడ కిలో 30, తెల్లగడ్డ తెల్లగడ 1 కిలో 60. ఏంటి ఎలా ఉంది ఇక్కడ వ్యాపారం? వ్యాపారం కొంచెం పర్వాలేదు ఇప్పుడు, బాగుంది, జరుగుతూ ఉంది, బాగా జరుగుతుంది. 3 ఏళ్ళుగా బాగా జరుగుతూ ఉంది. మాకు గేట్లు లేదు, ఏం లేకుండా చేసినాడు విజేంద్ర రెడ్డిన. ఎవరు? విజేంద్ర రెడ్డిన బాగా చేసినాడు. మంచి చెడ్డ బాగా చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఆదుకున్నారంట ఆయన, నిజమేనా? మాకు ఆదుకున్నారు, బాగా ఆనుకున్నారు. ఎవరు చూసినా ఎవరు చెప్పినా అది చెప్తారు. మమ్మల్ని బాగా ఆదించుకున్నాడు, బాగా చూసుకున్నాడు. మా మార్కెట్ని మంచి చెడ్డకు వచ్చి చూస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఎవరు లేదు. ఎన్ని ఉంటాయి ఈ కూరగాయల మార్కెట్? 52 ఉంది, తనకి 52 అంగళ్ళు ఉంది. మరి 52 మార్కెట్లకి డబ్బులు కట్టేది ఆయనేనా? ఆయనే కడతాడు, ఆయనే మున్సిపాలిటీకి ఆయనే కట్టినాడు. మేము మా బాధ చెప్పుకున్నాము, మీకు హెల్ప్ చేస్తామనేసి ఆయనే వచ్చి చేసి మున్సిపాలిటీలో ఏలం ఎత్తి గేట్ లేకుండా చేసినాడు 3 ఏళ్ళుగా. మరి వైసీపీ పార్టీలో ఆయన నిలబడ్డారు ఎమ్మెల్యేగా, మరి ఆయన గెలుస్తాడా? ఆయన గెలుస్తాడు కంపల్సరీగా, ఆయనకే మా ఓటు. అంతేనా? మీరొక్కరే వేస్తారా లేకపోతే మిగిలిన మా తేండపడ్డ అర్జునవాడ మాది 90% ఆయనకే ఓటు. ఎందుకంటే మంచి చెడ్డ చూసుకుంటాడు. ఇంతవరకు రాజకీయాల్లో వచ్చి ఏ ఎమ్మెల్యేలో మరి చేయలే. పేదోళ్ళతో బాగా కూర్చోపెట్టి సాయం చేయడం, వాళ్ళతో మంచి చెడ్డ మాట్లాడడం అంతా చేస్తాడు. అంతా బాగా చేస్తూనే ఉన్నాడు, ఇబ్బంది లేదు. రైట్ అన్న, ఓకే. మరి మంచిగా చేసుకోండి అయితే వ్యాపారం. సరే రైట్, ఓకే. ఏంటన్నా ఏమున్నాయి నీ దగ్గర? అలసందులు, బీన్స్, చిక్కుడుకాయలు, కోసు, దొండకాయలు, బీరకాయలు, క్యారెట్, బీట్రూట్ అన్ని ఫ్రెష్ ఫ్రెష్, తాజా ఫ్రెష్, గోంగూర, సిరిగూర. మీకు కూరగాయలన్నీ మాకు చుట్టుపక్కల రైతు నుంచి తెచ్చారు సార్. రైతులు తెచ్చేస్తారు అవును సార్. ఓకే, ఉదయాన్నే తెచ్చి మీకు ఇచ్చేస్తారు. అవును సార్. ఒక్కొక్క కేజీ మీద ఎంత మిగులుతుంది మీకు? మాకు కేజీ మీద 5 రూపాయలు 10 రూపాయలు మిగులుతుంది సార్. 5 రూపాయలు 10 రూపాయలు సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్? నేను 15 ఏళ్ళ నుంచి చేస్తాను సార్. 15 ఏళ్ళ నుంచి? 15 నుంచి చేస్తాను సార్. సరేనా, నాకు ఒక విషయం చెప్తావా? చెప్పండి సార్. ఇక్కడ మీ మార్కెట్ కి ఆయన వైసీపీలో నిలబడ్డారు కదా, ఇచ్చారు కదా, ఆయన సాయం చేశారంట, నిజమేనా అది? అవును సార్, కన్ఫర్మ్ సార్, 100% షూర్ సార్. ఎట్లా, ఎందుకని? ఎందుకని గేటు ఏళ్ళ మెత్తి మాకు ఫ్రీగా చేసినాడు. గేటు ఏళ్ళ మెత్తి 3 ఏళ్ళుగా ఫ్రీగా వేసినాడు సార్. ఇప్పుడు ఆయన గురించి మాకు ఎంతో ఆదాయం. ఆయనకు ముందు అంగడికి 50 ఇస్తూ ఉంటుంది, 40 ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అది మా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 3 ఏళ్ళుగా మాకు ఎంతో మేలు. ఆయన గురించి ఎంతో బాగా సుఖపడుతూ ఉంటాం. ఎవరు మిమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరా గతంలో ఈ విధంగా? అయ్యో, వాళ్ళకంటే 50 అంటే 50, 40 అట్లా నిలబెట్టి తీసుకొని సార్. రాజకీయ నాయకులు ఓట్ల కోసం జనరల్ గా ఇలా డబ్బులు ఇస్తుంటారు, సాయం చేస్తుంటారు. ఎవరో మాకు ఇప్పుడు ఆయనే సార్ దేవుడు. అంతేనా? అంతే సార్, కన్ఫామ్. ఆయన ఎమ్మెల్యేగా నిలబడినా కన్ఫామ్ మీకు సాయం చేస్తాడు, సగం చేస్తాడు. కానీ మేము నిలబడి ఆయన మాకు ఒక క్యాండిడేట్ గా లీడర్ చేసుకుంటాం. సరే, రైట్. అంతే సార్. విజయనంద రెడ్డి కూడా మా ఓటు. ఓకే, రైట్, కన్ఫామ్ సార్.